హలో ఫ్రెండ్స్, మేము రీసెంట్గా విజయవాడ వెళ్ళామన్నమాట. అప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది ఆటోలోంచి వెళ్తుంటే. అనుకోకుండా అసలు మేము వేరే పని మీద వెళ్ళుండే అనమాట. సరే ఒకసారి చూద్దామనేసి ఆటో దిగి మరీ లోపలికి వెళ్ళాము. అక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇట్లా ఎంట్రన్స్లో మనం ఎంటర్ అవ్వగానే ఇట్లా స్టాచ్యూ కనిపిస్తుంది. సో అసలు టైం లేకుండే, జస్ట్ అట్లా ఒకసారి చూసేసి వెళ్ళిపోదామని వచ్చామన్నమాట. అదే ఇట్లా చాలా పెద్ద గార్డెన్ లాగా ఉంది. అట్లా స్టాచ్యూ బయట నుంచి కనిపిస్తుంది అనమాట. ఇంకా సరేలే తొందరగా చూసేసి వెళ్ళిపోదామని వచ్చాము. అయితే మేము అనుకున్నామంటే ఇట్లా చూసేసి ఇంకా ఇంతే అయిపోయింది, వెళ్ళిపోవడమే అనుకున్నాము. కానీ అక్కడ యాక్చువల్గా వాళ్ళు చెప్తున్నారనమాట, అక్కడ వాచ్మెన్ వాళ్ళు, లేదు లేదు మేడం, 5 రూపీసే, మీరు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళండి, లోపల బాగుంటుంది అని చెప్తుండే అనమాట. సరే చూద్దాం అనుకున్నాం. ఇక్కడ సామాజిక న్యాయం మహాశిల్పం అని రాసింది అంబేద్కర్ స్టాచ్యూ మీద. సో దాని తర్వాత మేము ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. జస్ట్ 5 రూపీసే, ఫాస్ట్గా చూసేసి వచ్చేద్దాం అనుకొని వెళ్ళామన్నమాట. ఇదంతా కూడా బయట నుంచి మనకు కనిపించేది. సో మొత్తం స్టాచ్యూ ఉంది కదా, అదంతా కనిపిస్తుంది. దీని తర్వాత ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ అట్లా చెట్లు, మొత్తం మొఘల్ గార్డెన్ ఎట్లా ఉంటుందో అట్లా తయారు చేసి పెట్టారనమాట. స్విమ్మింగ్ పూల్ ఉంది, ఒక ఫౌంటైన్ ఉంది. అట్లా చాలామంది జనాలు వస్తున్నారు, వెళ్తున్నారు. సో ఇది వ్యూ, ఓవరాల్ వ్యూ చూపిస్తున్నారు. ఇక్కడ 2 పికాక్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఆ పికాక్స్, చూపిస్తారు చూడండి. అండ్ దీని తర్వాత ఇంకా అట్లానే వెళ్తుంటే చాలా సర్ప్రైజెస్ అనమాట, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. మేము జస్ట్ అంటే ఊరికే అట్లా చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, కానీ అట్లా జరగలేదు. చాలా బాగుండే. తర్వాత ఇక్కడ లోపల కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా అట్లా పర్మనెంట్గా ప్రిపేర్ చేసి పెట్టారనమాట. మొత్తం అంబేద్కర్ సార్ జీవిత చరిత్ర అంతా కూడా దాంట్లో ఉంది. ఇంకా వెళ్ళి మంచిగా చూడొచ్చు. కానీ మేము టైం లేకపోవడం వల్ల ఎక్కువ చూడలేకపోయినాం అనమాట. జస్ట్ ఇట్లా మామూలుగానే చూసి ఇంకా వచ్చేద్దామని అనుకున్నాము. ఇది అంతా కనిపిస్తుంది. దీని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాము. యాక్చువల్గా అది అందరూ జనాలు వస్తున్నారు, వెళ్తున్నారు. అండ్ ఒక్క 5 రూపీసే కదా, అది పెట్టడం కూడా థాట్ చాలా బాగా అనిపించింది. 5 రూపీసే కాబట్టి అందరు వస్తారు అనేసి. తర్వాత ఈ పికాక్ కూడా, ఇక్కడ పికాక్ కనిపిస్తుంది. ఈ పికాక్ బాగా స్పెషల్ అనిపించింది. ఊరికే ఫెదర్స్ ఏవో ఒకటి పెట్టకుండా దాంట్లో ప్లాంట్స్ని చేశారనమాట. లైక్ శతావరి ప్లాంట్స్ పెట్టారు. చాలా బాగుండింది. అదైతే మళ్ళీ మళ్ళీ వస్తుందని స్పీడప్ చేశాను వీడియో. అది చాలా బాగా అనిపించింది. ఆ పికాక్ దగ్గర మేము పిక్స్ కూడా తీసుకున్నాము. అయితే సర్ప్రైజ్ అని చెప్పాను కదా, సో ఆ సర్ప్రైజ్ ఏంటంటే, ఇంకా మేము ఈ స్టాచ్యూ చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, అక్కడ వాచ్మెన్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళందరూ చెప్పారనమాట, యాక్చువల్గా ఇది కాదు మీరు చూసింది, లోపలికి వెళ్ళాలి కంపల్సరీ అనేసి. అప్పుడు మేము ఇంకా అప్పుడు లోపలికి వెళ్ళాము. ఇలా ఒక్కటొక్కటి ఎక్కడెక్కడ ఏమున్నాయని లోపల నుంచి చూసుకుంటూ రావాల్సింది, కానీ మాకు తెలియలేదు. అందుకనే మేము బయట నుంచే ఇలా వీడియో తీసుకుంటూ వచ్చేసామన్నమాట. వచ్చి ఇంకా వెళ్ళిపోదాము అనేసి వెళ్తుంటే అప్పుడు తెలిసింది లోపల ఉంది అని. యాక్చువల్లీ తెలంగాణలో మనకి లోపలికి ఎంట్రీ లేదు కదా, లైక్ అట్లా బయట నుంచే ఫోటో తీసుకొని వస్తాం కదా, అట్లనే అనుకొని వచ్చినాము. కానీ ఇక్కడ లోపల చాలా 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 బాగుందన్నమాట. చూడండి, అసలు నేను చెప్తుంటేనే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. సామాజిక న్యాయం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని రాసింది అక్కడ. చాలా బాగుంది. డిజిటల్ స్క్రీన్ కూడా పెట్టారనమాట. అక్కడక్కడ డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మొత్తం కూడా ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు మొత్తం అంబేద్కర్ సార్ జీవిత చరిత్ర అంతా కూడా చాలా బాగా పెట్టించారు జగన్ గారు. అయితే ఆయన ఎక్కడ పుట్టారు, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ, ఆయన ఎలాంటి చేదు అనుభవాలని ఫేస్ చేశారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ డాడీ కోసము, వాళ్ళ అదే అంబేద్కర్ సార్ వాళ్ళ మమ్మీ డాడీ, అదే రామ్జీ సత్పాల్ గారు, రమాబా గారు, మీకు తెలుసు కదా, వాళ్ళ పేరెంట్స్, అంబేద్కర్ సార్ వాళ్ళ పేరెంట్స్. సో అక్కడ అట్లా రాసి పెట్టి ఉంచారనమాట. చాలా బాగా అనిపిస్తుంది అవి చూస్తుంటే.
ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి అసలు. వీళ్ళందరూ అంబేద్కర్ సార్ వల్ల బ్రదర్స్. అండ్ ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారనమాట. రామ్జీ సత్వల్ ఈయన ఫాదరు, ఈవిడ మదరు. అండ్ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా మంచిగా రాసి పెట్టారనమాట. మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అసలు. సో ఇదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఉంది. తర్వాత ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్కి రానియకపోవడం, అదంతా వాళ్ళ డాడీయే కొన్ని చిన్న చిన్నవి పాఠాలు చెప్పేవాళ్ళు అనమాట. అవన్నీ కూడా ఎంత క్లియర్గా విత్ ప్రూఫ్స్ ఇక్కడ పెట్టారనమాట. ఎంత బాగా అనిపించిందో వాటిని చూస్తుంటే. ఇదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అసలు. మేము ఏదో ఊరికి అట్లానే వచ్చాం కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా టైం తీసుకొని మెల్లగా ఒక్కొక్కటి తీయాల్సి ఉండే కానీ ఇంకా మాకు అంత టైం లేకుండే. పాఠశాలలో జరిగినటువంటి చేదు అనుభవాలు, ఇంకా దాని తర్వాత ఆయన దాని నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఆయన పాజిటివిటీ తోటి అనేది చూపిస్తారు ఇక్కడ అంతా కూడా. తర్వాత బార్బర్ గురించి కూడా ఉంటుంది. తర్వాత స్కూల్లో అట్లా జరిగిన తర్వాత వాళ్ళ డాడీ కొన్ని రోజులు పాఠాలు చెప్తూ ఉంటారనమాట. అదిగో స్కూల్లో పిల్లలందరూ కూడా అతను కూర్చుంటే మేము రాము, అట్లా కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి కదా అంబేద్కర్ సార్వి, అవన్నీ చాలా బాగా పేస్ట్ చేశారు అక్కడ. ఇది ఒక డిజిటల్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ కింద కూర్చొని రాసుకుంటున్నారు చూడండి. చెప్తారు కదా అంబేద్కర్ సార్ క్లాస్ బయట చదువుకునే ఉండే అని, అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడ బార్బరు నిరాకరిస్తాడనమాట హెయిర్ కట్ చేయడానికి. సో అప్పుడు వాళ్ళ మదరే చేస్తుంది అదంతా, హెయిర్ కటింగ్ అనేది అంబేద్కర్ సార్కి. ఇలాంటివి ఎన్నో వాళ్ళ డాడీ తను తినకుండా వాళ్ళకి పెట్టడము, చదువుకోవాలని చెప్పడం, వాళ్ళ నాన్న బాగా కేర్ తీసుకుంటారు అంబేద్కర్ సార్ గురించి. ఇది కొంచెం పెద్ద అయిన తర్వాత యాక్చువల్గా ఆపోజిట్ సైడ్లో దాని కంటిన్యూషన్ ఉంది, మాకు కనిపించలేదు అనమాట. కంటిన్యూగా ఇటు సైడే తీసేసరికి ఇలా వచ్చింది. సో ఆపోజిట్ సైడ్లో ఇంకా ఆయనకి బాల్య వివాహం అవ్వడం, తర్వాత వాళ్ళ వైఫ్ అవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఇంకేమున్నాయి, స్కాలర్షిప్ గురించి మెట్రికులేషన్ పాస్ అయినప్పటిది ఇది అంతా ఉంటుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, మెట్రికులేషన్ పాస్ అయినాక ఆయన లండన్ వెళ్ళడం, అక్కడ కూడా కొన్ని చేదు అనుభవాలు ఉంటాయన్నమాట. తర్వాత వార్ వస్తుంటుంది, అవన్నీ చాలా బాగా పెట్టారు. యాక్చువల్గా మాకు అంత టైం లేకుండా అంత క్లియర్గా లేదు వీడియో, బట్ మీరు వెళ్తే మాత్రం చాలా బాగా ముందే టైం తీసుకొని ప్లాన్డ్గా వెళ్ళండి చూడడానికి. తర్వాత పిల్లలకి కూడా చూపించడానికి బాగుంటుంది కదా. సో మంచిగా వీడియో అది చేయడానికి ప్రాపర్గా వెళ్ళండి. ఓకే, ఇదంతా అప్పుడు పేపర్లో వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్, వార్ డిక్లేర్డ్ అని ఉంది చూడండి. అంతా సార్ అప్పుడు లండన్లో ఉన్నప్పుడు ఇదంతా జరుగుతుంది అన్నమాట. అది చాలా బాగా కనిపిస్తుంది అక్కడ మనకి వచ్చేస్తుంది. అండ్ అక్కడ జరిగిన సంఘటనల వల్ల అక్కడ కూడా చాలా అవమానము అవన్నీ జరుగుతాయి అన్నమాట. అప్పుడు దానికి చాలా బాధపడతారు అంబేద్కర్ సార్. ఇక్కడ చిన్న ఐడియల్ పెట్టారు చూడండి, ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నట్టు. చాలా బాగున్నాయి ఇక్కడ ఈ ఐడియల్స్ కూడా. ఎక్కడి నుంచి తెచ్చారో మరి ఆ స్టాచ్యూస్ చిన్న చిన్నవి కూడా చాలా బాగా రియల్ మనిషి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ అంబేద్కర్ సార్. అది వాటికి లైటింగ్స్ కూడా పెట్టారు, చాలా బాగా అనిపించింది. సో ఫొటోస్ కూడా దిగవచ్చు ఇక్కడ, కాకపోతే కొంచెం టైం తీసుకొని మంచిగా వెళ్ళాలి, ఊరికే హడావుడిలో వెళ్ళకూడదు. అది ఇంకా అది ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి, మేము కొన్నే తీసామన్నమాట. సో ఇప్పుడు అవమానాలు చాలా జరుగుతూ ఉంటాయి లైఫ్లో, కానీ అవమానానికి గ్రడ్జి కాదు ఇంపార్టెంట్. అంటే ఏమంటారు, కక్షలు పెట్టించుకుంటే మనం దాంట్లోనే ఉండిపోతాము. మానసిక పరిపక్వత అనేది అల్టిమేట్ గోల్ అవ్వాలి ప్రతి వ్యక్తికి అని అక్కడ అంబేద్కర్ సార్ ఒక కోట్ చెప్తారనమాట. దాని గురించి రాసింది. ఇదంతా కూడా డిజిటల్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇంకా సాహు మహారాజ్ అని ఉంటారు కదా, ఆయన స్కాలర్షిప్ ఇస్తారు సార్కి.
అవన్నీ కూడా చాలా బాగా చూపించారు ఇక్కడ. అక్కడ రాజభటులు ఎట్లా ఆపేస్తారు ఆయనని, తర్వాత ఆయన ఎట్లా మీట్ అవుతాడో అవన్నీ కూడా చూపిస్తారు. ఇక్కడ అంత క్లియర్గా తీసినట్లేం మేము వీడియో, బట్ బాగుంది, కలర్ఫుల్గా ఉంటుంది అనమాట అదంతా కూడా. లోపల ఇంకా పైన కూడా ఉంటుందంట, పైకి కూడా ఎక్కొచ్చంట. మేము పైకి ఎక్కలేదు, అప్పుడు స్టైఫండ్ వస్తుంది, ఒక మహారాజ్ స్టైఫండ్ ఇస్తాడు కదా, అలా సడన్ నా స్టైఫండ్ ఆగిపోతుంది. దాని తర్వాత మళ్ళీ అగైన్ ఈ స్ట్రగుల్ ఎలా అవుట్ అనేది అవన్నీ కూడా చూపిస్తారనమాట. లండన్ ఏ ఇయర్లో వెళ్ళారు, అవన్నీ ఆయన ఏ ఇయర్లో పుట్టారు, అవన్నీ కూడా చాలా బాగా పెట్టారనమాట అవన్నీ. చాలా జగన్ సార్ అయితే చాలా కేర్ తీసుకొని ప్రతిదీ కూడా బాగా చేపించారు. ఇంకా కొంచెం మేము టైం తీసుకొని చేసి ఉంటే బాగుండేది అనిపించింది అట్లా. ఇది చూడండి, సడన్గా ఇక్కడ ఎవరో కూర్చున్నారు, రియల్గా అనిపించింది నాకు. ఎవరైనా మానిటర్ చేస్తున్నారేమో, మనం ఎవరు వచ్చాము ఎవరు వెళ్ళాము అనేది ఏమైనా రికార్డ్ చేస్తున్నారేమో అనిపించింది, లైక్ రాస్తున్నారేమో అని. కానీ అది అంబేద్కర్ స్టాచ్యూ. ఎప్పుడు బుక్స్తో ఉండేవాళ్ళు కదా సారు, అవన్నీ చాలా బాగా అక్కడక్కడ కొన్ని పెట్టారనమాట అట్లా. అండ్ ఆయన రాజు స్కాలర్షిప్ ఇచ్చిన సార్కి స్కాలర్షిప్ ఇచ్చిన అతను. యాక్చువల్గా కొన్ని అటు ఇటు ఆపోజిట్లో ఉండడం వల్ల మాకు సరిగా ఆర్డర్లో పెట్టలేకపోయామన్నమాట. గైక్వాడ్ ఈయననే స్కాలర్షిప్ ఇస్తాడు. తర్వాత సార్ వాళ్ళ వైఫ్ ఈవిడ. అదే బాల్య వివాహం జరుగుతుంది, ఆపోజిట్లో ఉంటుందని చెప్పాను కదా ఇందాక, అది ఇక్కడ వచ్చింది. ముంబైలో ఉన్నారు అప్పుడు, రామాబాయిని పెళ్లి చేసుకున్నప్పుడు 17 ఇయర్స్లో అయింది. అవన్నీ కూడా రాసి పెట్టి ఉన్నాయన్నమాట అక్కడ. మనకు కొంచెం టైం ఉంటే అవన్నీ బాగా చేసేవాళ్ళం. ఓకే, కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇవన్నీ చూడడము. అసలు అంటే సారు చరిత్ర మిగతా వాళ్ళందరి చరిత్ర ఏమంటే దొరుకుతుంది, కానీ మనకి సారు చరిత్ర అనేది అక్కడిక్కడ అక్కడ ఒక పేజీ ఇక్కడ ఒక పేజీ ఉన్నట్టు ఉంటుంది. సో అన్నీ కలెక్ట్ చేసి జగన్ సార్ చాలా బాగా పెట్టారు ఇది. దీని తర్వాత ఇంకా మనకి రాజ్యాంగంలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడడం, డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ అవ్వడం సారు. వీళ్ళందరూ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత సార్కి ఒప్పచెప్పటం, వాళ్ళు దాన్ని ప్రతిపాదించడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి. తర్వాత రాజ్యాంగం రాసిన తర్వాత సార్ సబ్మిట్ చేయడం, అప్పుడు నెహ్రూ ఉంటారు. అవన్నీ కూడా చాలా బాగా పెట్టారు. ఇంకా వాళ్ళందరూ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారో మెంబర్స్. తర్వాత ఇది సబ్మిటింగ్, మొత్తం రాజ్యాంగం రాసిన తర్వాత సబ్మిట్ చేశారు సార్. అప్పుడు వీళ్ళందరూ ఉన్నారనమాట, నెహ్రూ, ఇంకా వాళ్ళందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఉన్నట్టున్నారు ఇటు సైడ్. ఇంకా డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న మిగతా మెంబర్స్ కూడా ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ సార్ వాళ్ళందరూ. అట్లా కొన్ని చిన్న స్టాచ్యూస్ పెట్టారనమాట, ఐడియల్స్ లాగా. అట్లా చాలా బాగుంది, ప్లీజ్ విజిట్ ఇట్.